టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కంటే రోహిత్ శర్మ అత్యుత్తమ సారథని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. రోహిత్ శర్మ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉంటాడని, ధోని మాత్రం అలా కాదని తెలిపాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్ రోహిత్ ధోని కెప్టెన్సీ మధ్య ఉన్న తేడానైతే వివరించాడు. ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీనే నాకిష్టం. ఎందుకంటే రోహిత్ శర్మ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తాడు, వారి దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు, వారికి ఏం కావాలో అడుగుతాడు. అందుకే ఆటగాళ్లంతా రోహిత్ శర్మతో సన్నిహితంగా ఉంటారు. కానీ ధోని అలా కాదు. అతని కెప్టెన్సీ శైలి విభిన్నంగా ఉంటుంది. ఎవరితోనూ ఏం మాట్లాడడు. బౌలర్ దగ్గరికి వెళ్లి కనీసం ఎలాంటి ఫీల్డింగ్ కావాలని కూడా అడగడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని భావిస్తాడు అని హర్భజన్ సింగ్ అయితే చెప్పుకొచ్చాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని హర్భజన్ సింగ్ అయితే ప్రశంసించాడు. మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని కొనియాడాడు. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు కీలక ఫైనల్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ఫార్మాట్ లో పరుగులు ఎలా చేయాలో కోహ్లీకి బాగా తెలుసు అని హర్భజన్ సింగ్ అయితే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీతో జరిగిన ఆఖర్ లీగ్ మ్యాచ్ లో సిఎస్కే ఓటమి పాలవడంతో ధోని తీవ్ర ఆగ్రహానికైతే గురయ్యాడని, డ్రెస్సింగ్ రూమ్ కు సమీపంగా ఉన్న టీవీని పలగొట్టాడని కూడా హర్భజన్ సింగ్ అయితే చెప్పాడు. సంచలన విజయంతో ఆర్సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్ కు నేను కామెంటర్ గా వ్యవహరించాను. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సంబరాలను పైనుంచి చూశాను. ఓవైపు బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుండగా, మరోవైపు సిఎస్కే ఆటగాళ్లు వారికి కరచాలం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆర్సీబీ ఆటగాళ్లు వారిని పట్టించుకోలేదు. దాంతో అసహనానికి గురైన ధోని అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. అలా వెళ్లే క్రమంలో బయట ఉన్న ఓ స్క్రీన్ ను చేతితో బలంగా బాదాడు. ప్రతి ఆటగాడికి భావోద్వేగాలుంటాయి. క్రీడల్లో ఇలాంటి ఘటనలు సహజం అని హర్భజన్ సింగ్ అయితే చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలను సిఎస్కే ఫిజియోథెరపిస్ట్ టామీ సిమ్సిక్ ఖండించాడు. ఫేక్ న్యూస్ అని ఇన్స్టాగ్రామ్ లో అయితే పేర్కొన్నాడు.